please introduce yourself to our audience. Myself K. Lakshmi of 10th Dazil. Okay. My father does the job of postal assistant. Oh, At the age of 21, he started it. Due to his 10th marks, they gave the job for him. My mother does the job of housewife as well as tailoring. good. నేను మా అమ్మకు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేదాన్ని. Okay. నాకు చదువుతూ ఉంటే బోర్ అనిపిస్తూ ఉండేది. అప్పుడప్పుడు అలా హెల్ప్ చేస్తూ నాకు టైం పాస్ అయ్యేటట్టు ఉండేది. Okay. మా అక్క ఇంటర్ ప్రిపేర్ అవుతూ ఉండే. ఇట్స్ సో డిఫికల్ట్ ఫర్ హర్ టు క్రాక్ JEE మెయిన్స్. Exactly. So I used to help her. I will be accompanying her. Yes. So how was your family time? My father usually goes to go out. Okay. I used to spend most time with my mother and my sister. Okay, that's good. So how did you feel when you saw your SSC board results? I felt very happy. First my father said this many marks you got, 592. Okay. Then I felt very happy. There was a sense of pride and relief. Wow, that's good. అంటే పేరెంట్స్ ఏమన్నా ఇంకా 594 వచ్చింటే బాగుంది కానీ 595 వచ్చింటే ఏమన్నా అన్నారు పేరెంట్స్ కానీ? Just my father's expectation is about 590 plus. Okay. My So expectation. you fulfill that. Yes, I fulfilled her. 590 plus అనుకున్నా 592 వచ్చినాయి. Yes, That's sir. good. Very good. Congratulations for that. Thank you, sir. So how did you seriously start your 10th board exam? How did you plan? అంటే ఎలా ప్లాన్ చేసుకున్నాను? From about 3 to 4 months before I started serious planning. Okay. పొద్దున్నే 4 కానీ 3 కానీ 5 maximum గా లేసేదాన్ని సార్. Okay. అప్పటి నుంచి ఇంకా కూర్చొని 9 వరకు చదివేదాన్ని. స్కూల్ టైంలో అయితే 8:30కి వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. 6కి వచ్చి మళ్ళీ కూర్చునేదాన్ని చదువుకోవడానికి. నేను మా అమ్మకు తలనొస్తుందని టీ కోసం అప్పుడప్పుడు బ్రేక్ అడుగుతూ ఉండేదాన్ని. ఓకే, గుడ్ గుడ్. అంటే 24 hours కరెక్ట్ యూటిలైజ్ చేసుకున్నాం. 24 hours 12 hours వేస్ట్ చేసేదాన్ని. 12 hours యూటిలైజ్ చేసుకునేదాన్ని. ఒక 2 hours 12 hours వేస్ట్ చేసేదాన్ని. అంటే ఏం చేసేదాన్ని 12 hours? స్లీపింగ్, ఎంజాయింగ్ లైక్ దట్. సో రిక్రియేషనల్ గా కన్సిస్టెంట్ గా చదివితే కూడా బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది. సో 12 hours ఫోకస్ చేసేదాన్ని. 24 hours చదివి స్ట్రెస్ అయ్యి ఎగ్జామ్ కి వెళ్ళి మర్చిపోవడం కంటే 12 hours ఫోకస్ చేయడం కరెక్ట్. వండర్ఫుల్. So thank you for that answer. Okay, Lakshmi, what was the biggest challenge you faced during your preparation? అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కానీ ఏదైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏం ఫేస్ చేశాను ఈ 10th స్టాండర్డ్ జర్నీ మొత్తంలో? బుక్స్ తీసుకొని చదువుకుందాం అనుకున్నప్పుడు నిద్ర వస్తుండే. ఫోన్ చూడగానే అడిక్ట్ అయిపోతుండే. ఫోన్ కంటే టీవీని చూస్తూ ఉంటే టీవీ మన చూద్దాము, మూవీస్ చూద్దామని ఇంట్రెస్ట్ వస్తుండే. కానీ కష్టపడి చదివితే మన ఫ్యూచర్ బాగుంటుందని మా పేరెంట్స్ కానీ సిస్టర్ కానీ ఫోర్స్ చేయడంతో స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకొని నేనే చదువుకున్నాను. ఓకే, గుడ్. అంటే ఏదైనా డైవర్షన్ అవ్వడం కానీ సినిమా ఇప్పుడు మూవీస్ వస్తుంటాయి, కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ 10th స్టాండర్డ్ లో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అరే ఆ సినిమాకి వెళ్దాం, ఈ సినిమాకి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఏం చేసేదాన్ని? మా పేరెంట్స్ అంటే నువ్వు ఇంకా వద్దు మన ఫస్ట్ ఫోకస్ 10th అని అనుకున్నావు. ఓకే, సో వెరీ గుడ్. సో దట్ యూ హ్యావ్ ఓవర్కమ్ ఫ్రమ్ దట్. వండర్ఫుల్ ఫర్ దట్. కంప్లీట్ ఎంటైర్ 10th స్టాండర్డ్ జర్నీలో నువ్వు ఎలా మోటివేటెడ్ నీ అంతటి నువ్వు ఎలా ఉండేదాన్ని? లేదంటే నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరైనా చెప్పిన మాటలు ఏమైనా ఉంటే సో మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. I stay motivated. First I want to do anything means just I remember about my father and my parents. Oh, that's good. Then further step I will do, sir. Okay. My sister will be with me all the time. Okay. She used to say what to do or what not to do. As she faced everything, she will be saying to me. Okay, fine. That's good. Just I simply followed her words, sir. So from entire your journey, she is the backbone for you? Yes, sir. సో కంప్లీట్ గా నేను మోటివేట్ చేసుకునే. ఓకే, అంటే మార్నింగ్ నుండి కానీ మనకి ఈవినింగ్ వరకు కానీ ఈ ఆల్మోస్ట్ ఒక 240 days ఉండి అనుకుంటాను. అప్రాక్సిమేట్ రఫ్ వేసుకున్నా, అప్రాక్సిమేట్ 200 వేసుకున్నా. 200 days లో సో ఈ జర్నీలో సో ఎలాగా మోటివేషన్ అంటే నీకు మొత్తం కంప్లీట్ గా మోటివేషన్ మీ సిస్టర్ అంటారు. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ ఆన్సర్. సో లక్ష్మి, వన్ మోర్ క్వశ్చన్. విచ్ సబ్జెక్ట్ డిడ్ యూ ఫైండ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అండ్ హౌ డిడ్ యూ ట్యాకిల్ ఇట్? అంటే మనకు టోటల్ ఉన్న సబ్జెక్ట్స్ లో నీకు ఏ సబ్జెక్ట్ టఫెస్ట్ అనిపించింది? ఆ టఫెస్ట్ ఉన్న సబ్జెక్ట్ నుండి నువ్వు ఎలా ట్యాకిల్ చేసావు, ఎలా ప్రాక్టీస్ చేసావు? అంటే స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చే జూనియర్స్ కోసం నీ దగ్గర నుండి టిప్స్. నెక్స్ట్ వాళ్ళు కూడా ఎవరో ఒకరు 592 లో వస్తే వాళ్ళని కూడా ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి. ఓకే.
నేను ఇంగ్లీష్ సోషల్ రెండు సబ్జెక్ట్స్ ని చాలా కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని సార్. ఓకే. ఒకటి సోషల్ వ్యాస్ట్ సిలబస్ ఉందని టెన్షన్ పడేదాన్ని, ఇంకొకటి ఇంగ్లీష్ ఒకాబులరీ నాకు అంత స్కిల్స్ లేవని భయపడేదాన్ని సార్. సోషల్ అయితే టెక్స్ట్ బుక్ రీడింగ్ తో నాకు అది ఈజీ అయిపోయింది, కానీ ఇంగ్లీష్ నా ఒకాబులరీ స్కిల్స్ అంత ఇంప్రూవ్ అయితే కాలేదు సార్. జస్ట్ బై రీడింగ్ ఐ గోట్ త్రూ ఇట్ సార్. 10th జూనియర్ స్టూడెంట్స్ కి అయితే నేను వాళ్ళకు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి సార్, ఒక హార్డ్ వర్క్ ఉండాలి. త్రూ 10th లో వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి, లాస్ట్ వచ్చే ఒక 3 months 4 months వాళ్ళు స్మార్ట్ వర్క్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ మోర్ వెయిటేజ్ చాప్టర్స్ ని వాళ్ళు రివైజ్ చేసుకోవాలి. వాళ్ళు ప్రతి ఒక్క మిస్టేక్స్ ని వాళ్ళు ఏమంటారు ప్రాపర్ ప్లానింగ్ తో వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అవ్వగలుగుతారు. సో కంప్లీట్ గా వాళ్ళు హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ యూస్ చేయాలి. వండర్ఫుల్ answer. Thank you so much, Lakshmi. So how important were revisions and mock tests in your preparation? Revisions and mock tests are very important. Okay. Because they help us to know our mistakes. మన మిస్టేక్స్ అనేటిని మనం అవి ఏమంటారు ఆ రివిజన్ వల్ల వాటిని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం సార్. ఆ ఫైండ్ అవుట్ చేసి మనం నెక్స్ట్ సార్ ఎగ్జామ్ లో మనం వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి అవి తప్పు లేకుండా చూసుకోగలుగుతాం సార్. ఆ మాక్ టెస్ట్ వల్ల నిజంగా నాకు 10th పబ్లిక్ ఎగ్జామ్ లో చాలా ఏమంటారు చాలా యూస్ఫుల్ అయ్యాయి. మాక్సిమం టీచర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ దాంట్లో రిపీట్ అయ్యాయి. చాలా హెల్ప్ఫుల్ సార్ మొత్తానికి. సో టీచర్స్ కరెక్ట్ గానే రివిజన్స్ అండ్ మాక్ టెస్ట్ చేయించినారు మీతో? yes sir. వండర్ఫుల్. అంటే చాలా వరకు పిల్లలు టీచర్స్ మాక్ టెస్ట్ రివిజన్స్ ఇవన్నీ చేపిస్తున్నా ప్రతి ఒక్క స్టూడెంట్ చేపిస్తారు, ప్రతి ఒక్క క్లాస్ లో చేపిస్తారు. ఎందుకు మీకు ఒక్కడికి ఇలా వచ్చాయి? మేబీ వాళ్ళు రివైజ్ చేయకపోయిండొచ్చు, ఆ పేపర్స్ ని పక్కన పెట్టుండొచ్చు. నేను కంటిన్యూస్ గా పేపర్స్ ని రివైజ్ చేసేదాన్ని సార్. కరెక్ట్. తర్వాత వాళ్ళ తప్పుల్ని వాళ్ళు అక్కడే చూసి వదిలేసి ఉండొచ్చు. ఆ తప్పుల్ని వాళ్ళు నెక్స్ట్ సారి ఏమంటారు కరెక్ట్ చేసుకోకపోయిండొచ్చు. అట్లా అదే. సో స్టూడెంట్స్ రిమెంబర్ దట్. సో టీచర్స్ వాళ్ళు చెప్పేది ప్రతిదీ ఇంపార్టెంట్. వాళ్ళు అలా చెప్పగలిగినారు, వీళ్ళు ఇలా చేశారు, అందుకే ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చున్నారు. సో ప్రాక్టీస్ సేమ్ వాట్ ఎవర్ ద టీచర్స్ టెల్. రిమెంబర్ దట్ revisions and mock tests are the most important things in 10th standard preparation. Please follow that. Thank you so much for your answer, Lakshmi. Yes. So besides academics, besides your 10th standard preparation, what are the activities you do regularly in your daily life, and how did you balance like your academics and your activities? How did you balance those? పొద్దున్నే 6 కి లేసినప్పుడు మా ఫాదర్ టెన్నిస్ బ్యాట్స్ తీసుకొని బయటికి రాంటూ ఉండేవాడు. మేమిద్దరం వెళ్ళి ఛాన్స్ సేపు ఆట ఆడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు రిఫ్రెష్ అయిపోయేదాన్ని సార్. ఫుల్ రిఫ్రెష్మెంట్ దొరికినప్పుడు నేను బుక్స్ ఏమైనా చదివినానంటే అది వెంటనే గుర్తుండేది నాకు. ఒక ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ అన్నట్టు నాకు ఉండేది సార్. మా మదర్ కూడా నాకు అప్పుడప్పుడు ఏమైనా రిఫ్రెష్మెంట్ కోసం టీ బ్రేక్స్ అడిగినప్పుడు 12కి అడిగినా కూడా ఇస్తూ ఉండేది సార్. సో కంప్లీట్ గా సో అకాడమిక్స్ బ్యాలెన్స్ చేసావు, తర్వాత అదే విధంగా సో బిసైడ్స్ నాన్ అకాడమిక్స్ కూడా బ్యాలెన్స్ చేసుకున్నావు. అంటే ఎక్కువ ఫేవరెట్ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఉన్నాయని? మా ఫాదర్ తో ఆడేది టెన్నిస్, షటిల్ ఎక్కువ ఆడేదాన్ని సార్. ఓకే. సో ఎక్కువ గర్ల్స్ ఎక్కువ ఫాదర్ నే ఇష్టపడతారని వింటుంటాము. సో నీకు మదర్ ఇష్టమా ఫాదర్ ఇష్టమా? Sir, it's a difficult question. I like both of them. Without both of them. More? No, sir. I like both of them. Both of them. Okay. So ఎక్కువ ఎవరు తిట్టేవాళ్ళు? మదర్ ఎక్కువ. సో అందుకే అంటున్నాను ఫాదర్ ఎక్కువ తిట్టారు కాబట్టి. రైట్, కరెక్ట్. సో ఎప్పుడన్నా నీకు చిరాకు అనిపించిందా ఈ లైఫ్ ఈ 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు అనవసరంగా ఇది టార్చర్ లాగా అనిపిస్తుంది, పేరెంట్స్ ప్రెషరైజ్ పెట్టడం కానీ ఎప్పుడన్నా మీ పేరెంట్స్ చేశారు అలాగే? మా ఫాదర్ అయితే నువ్వు 0 మార్క్స్ తెచ్చుకున్నా నాకు హ్యాపీ అని అంటుండేవాడు. మా మదర్ నన్ను ఎప్పుడు నాకు జస్ట్ 570 550 అట్లా ఉన్నా చాలు నాకు హ్యాపీ, నీకు ఏ మార్క్స్ వచ్చినా హ్యాపీ అనేది. జస్ట్ నేను మాత్రమే కష్టపడి అంటే నేను చదువుతూ ఉండే సార్. వాళ్ళకంటూ ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. సో ఈ కాలంలో కూడా అలా ఉన్నారంటే పేరెంట్స్ చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే. చాలా వరకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం రీసెంట్ కూడా ఒకటి కర్నూలు ఒకటి జరిగింది. 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అని చెప్పేసి మదర్ సూసైడ్ అయిన వచ్చిందని ఒకటి వచ్చింది. అది మీరు వచ్చిందో లేదో చూడండి. ఒక 2 సబ్జెక్ట్స్ లోనూ ఫెయిల్ అయ్యానని చెప్పేసి పిల్లలు మేబీ బాయ్ ఆర్ గర్ల్ మదర్ సూసైడ్ చేసుకోండి. సో ఇలా అంటే ప్రెషరైజ్ అనేది ఎక్కడ నుండి వస్తుంది? కొంతమంది మార్క్స్ తక్కువ రావడం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అంటే పేరెంట్స్ నుండి ప్రెషరైజ్ రావడం వల్ల లేదా సొసైటీ కోసమా? సో ఈ కాలంలో కూడా మీ పేరెంట్స్ మార్క్స్ 0 వచ్చినా పర్లేదు అన్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్.
So Lakshmi, Sir. what is your best takeaway from your school life? Like habit wise or values wise or discipline? What is your best takeaway from your school life? Like any skills? ఎక్కువ ఏం ఈ స్కూల్ దగ్గర నుండి ఏం తీసుకెళ్తున్నావు? From this school, I'm taking the knowledge and discipline. ఓకే They not only told us studies, they forward only took us for studies. Okay. In other spheres also, in games, in everything, they had helped us. They sometimes conducted general knowledge questions. ఓకే They helped us a lot. Everything I'm taking from this school, not Okay. only studies, ఓకే but I'm missing my teachers, టీచర్స్ ఆల్సో friends. and everyone. Yes. Okay, that's fine. This is called life. Yes, sir. So when you come and when you learn, but you are living the school with all the values, all the discipline and the skills also, right? Yes, sir. సో వండర్ఫుల్. అంటే మన స్కూల్ నుండి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. Mm. టీచర్లు అందరూ అంటే ఈ స్కూల్లో ఎప్పటి నుండి నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావు? శ్రీలక్ష్మి స్కూల్ UKG onwards. యూకేజీ ఆన్వర్డ్స్ నువ్వు ఇక్కడనే ఉన్నావు. Yes, sir. సో యూకేజీ నుండి నీ జర్నీ స్కూల్లో ఉంది. Yes. వా వండర్ఫుల్. సో యూకేజీ నుండి చూసి ఉంటావు కదా. సో 2024 అంటే 25 వరకు ఇప్పటి వరకు చేంజెస్ ఎలా అనిపించింది నీకు స్కూల్ ప్రకారంగా? చేంజెస్ ప్రతి ఇయర్ జరుగుతూ ఉండే, కానీ లాస్ట్ మా 10th స్టాండర్డ్ అప్పుడు చాలా చేంజెస్ జరిగినాయి. Okay. ఆ చేంజెస్ అన్ని మాకు హెల్ప్ అయ్యేటట్టే ఉన్నాయి. వా వండర్ఫుల్. ప్రీవియస్ ఎగ్జామ్స్ అప్పుడు ప్రతి టీచర్స్ తెలుసు, అంటే ఇక్కడ నుంచి 8 మార్క్స్ వస్తుంది, ఇక్కడ నుంచి 4 మార్క్స్ వస్తుంది, కానీ మాకు సిలబస్ చేంజ్ అయింది కదా సార్. అవును. కాబట్టి టీచర్స్ కూడా లైట్ గా కొంచెం ఐడియా ఉంది, ఎక్కువగా లేదు. కానీ వాళ్ళ టీచర్స్ నిజంగా ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో, నేను 10th ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు దాదాపు అవే క్వశ్చన్స్ అనిపించినాయి నాకు. Okay. జస్ట్ 2-3 జనరల్ నాలెడ్జ్ గా, అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే రాయగలుగుతారు అన్నట్టు ఉన్నాయి. ఓకే ఫైన్. సో కంప్లీట్ గా చేంజెస్ 2024 లో మీకు బాగా చేంజెస్ చాలా హెల్ప్ అయ్యింది సార్. సో ఈ దీనికి అంతటికి ప్లాన్ ఇదంతా మీకు ప్లాన్ ఏంటి దీక్షిత్ సార్ అని తెలుసా? దీక్షిత్ సార్. ఓకే. Sir helped me a lot. Sometimes he gave motivational speeches, inspiring speeches. Yes. They helped a lot. Sometimes he gave tips, ఓకే which will be help for 10th public examination. ఓకే. They helped really, sir. సో కంప్లీట్ గా అంటే ఇప్పుడు సార్ కూడా ఎలా ప్లాన్ చేసిందంటే ఒక 10th స్టాండర్డ్ స్టూడెంట్ ఎలా చదవాలి, ఏ రకంగా చదవాలి, ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా రాస్తున్నారు ఎగ్జామ్స్, అక్కడ కూడా ఎగ్జామ్ రాసేది, ప్లేస్ ఒకటే చేంజ్ అవుతుంది. Yes, sir. సో ప్రకారంగా సార్ కూడా మోటివేషన్ చేస్తుండేవాళ్ళు మీకు. నేను కూడా చూసేవాడిని క్లాస్ రూమ్స్ లో సపరేట్ గా 10th వాళ్ళకి మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేసేవాళ్ళు, టిప్స్ ఇచ్చేవాళ్ళు. సో దానివల్ల కూడా మనకి ఈసారి 592 అని ముగ్గురికి వచ్చాయి. అవును So సార్. that's really good. Thank you for. Which teacher or mentor left a lasting impact on you and why? Krishna Reddy sir, our class sir, left and lasting impact on me. Okay. Every teacher will be having a strategy, Okay. but our Krishna Reddy sir has a strategy that he says to us, you can't do. Okay. Why we can't do, we will be having. So మేము దాన్ని చేసి చూపిస్తాం. ఎందుకు మా సార్ చేయలేమంటున్నారు అనే ఒక పట్టుదలతో మేము దాన్ని చేసి చూపిస్తాం మా సార్కి. Okay. పైగా ఇది ఒక పెద్ద గ్రేట్ ఫ్యాక్ట్ ఏంటంటే 3 స్టూడెంట్స్ స్కూల్ టాపర్స్ మా క్లాస్ సార్ నుంచే వచ్చినాము Okay. ముగ్గురు. ఇప్పుడు 592 కృష్ణరెడ్డి సార్ క్లాస్ నుండి. ఓకే దట్స్ గుడ్. అంటే ముగ్గురు సేమ్ కృష్ణరెడ్డి సార్ క్లాస్ నుండి వచ్చారు. ఎస్ సార్. సో కంప్లీట్ గా మోటివేషన్ కృష్ణరెడ్డి సార్ ఎక్కువ చేశారు అన్నట్టు మీకైతే. ఎస్ సార్. ఓకే. సో మీకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎక్కువ. అంటే నువ్వు చేయలేవు అంటే ఎందుకు చేయలేదు సార్, నేను చేసి చూపిస్తాను. రైట్, వండర్ఫుల్. దట్స్ వండర్ఫుల్ స్ట్రాటజీ. అండ్ ఇంకా ఎవరైనా ఉన్నారా నీ లైఫ్ లో? ఇంకా నీకు యూకేజీ జర్నీ నుండి కానీ ఇంకా ఇంతవరకు కానీ, అంటే ఒక అకాడమిక్స్ ప్రకారంగా అనుకుందాం, నాన్ అకాడమిక్స్ కానీ ఏదైనా సెల్ఫ్ మోటివేషన్ చేయడం కానీ అలా అలా ఎవరు లేరు. ట్యూషన్స్ కానీ ఎట్లా వెళ్ళేదాన్ని కాదు సార్. ఓకే. అంత సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండేది. ఓకే, దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎస్ సార్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మెమరీ ఇన్ యువర్ స్కూల్ లైఫ్? మై ఫేవరెట్ మెమరీ ఇస్ దట్ మేము ఫ్రెండ్స్ అందరూ చాక్లెట్స్ నిజంగానే కొనుక్కోనికి పోతుండే. Okay. పోతుంటే 10 రూపీస్ ఇచ్చి మా ఫ్రెండ్ చాక్లెట్స్ అన్ని తీసుకొని నాకు వెనకల నుంచి ఇస్తుంది, తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంటే Okay. ఆంటీ నాకు 5 చాక్లెట్స్ ఇచ్చారు, ఇంకా 5 చాక్లెట్స్ కావాలని నా పాప తీసుకుంటుండే. ఓకే. తన దగ్గర 10 ఉంటుండే, నా దగ్గర ఒక 5 ఉంటుండే. తన నేమ్ ఏంటి? Huh? తన నేమ్ ఏంటి? జ్యోతి, భార్గవి, ఓకే, వీళ్ళంతా. వీళ్ళని మేము సో దట్ కలిసి. వాజ్ యువర్ బెస్ట్ మెమరీ. ఎస్ సార్. వండర్ఫుల్. సో చాలా వరకు అవునులే 5 రూపీస్ ఇచ్చేసి 10 రూపీస్ ఇచ్చి మీద చాక్లెట్స్ నాకు ఇవ్వలేదని. ఓకే, దట్స్ గుడ్. కానీ
నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఆ 5 రూపీస్ 10 రూపీస్ మళ్ళీ వెనక్కి ఇచ్చేసే వాళ్ళకి. Yes, sir. ఓకే, దట్స్ గుడ్. Yes. If you had to describe our school in one word, what would it be? It's just simply wow, sir. Wow, that's good statement. Yes. సో నీకు ఈ స్కూల్ నాకు తెలిసి చాలానే ఇచ్చింటుంది అనుకుంటున్నాను. Yes, sir. సో దట్స్ గుడ్. అండ్ ఈ స్కూల్ చాలా వరకు ఎంతో మందిని తీర్చిదిద్దింది, Yes, sir. రైట్? సో రేపు నువ్వు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? In future, I want to become an IAS officer. వండర్ఫుల్. I choose it because I want to serve the country and I want to make a change. వండర్ఫుల్. So I want. సో చాలా వరకు నేషన్ కోసం సర్వ్ చేయాలనే ఆలోచన చాలా వరకు తక్కువ. Yes, sir. సో అది నీకు వచ్చిందంటే ఆలోచన నిజం గట్టిది, చాలా గట్టిది అది. Yes. సో ఆ గట్టి పట్టుదలతో నువ్వు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాట్ అడ్వైస్ వుడ్ యు గివ్ టు అవర్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్? అంటే నెక్స్ట్ అప్కమింగ్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కి నీ నుండి అడ్వైస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను? ఫస్ట్ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోమని చెప్తాను సార్. ఓకే. అంటే ప్రతిసారి ప్లాన్ ని ఫాలో అవ్వడం కష్టం. ఓకే. అంటే అటువైపు ఎంజాయ్మెంట్ ఉండాలి, అటువైపు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి సార్ స్టడీస్ ని. ఓకే. లాస్ట్ కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐ మీన్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మా ఫ్రెండ్స్ ని మిస్ అయిపోతాం, మా టీచర్స్ ని మిస్ అయిపోతాం, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది. కరెక్టే. ఇంకో వైపు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు డేస్ పోతూ ఉంటే వాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి దగ్గర అవుతూ ఉంటారు. అవును. కానీ వాళ్ళు వాటి గురించి ఆలోచించారు, మా ఫ్రెండ్స్ మిస్ అయిపోతున్నాం, మా టీచర్స్ మిస్ అయిపోతున్నాం అని. కరెక్టే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మనతోనే ఉంటారు లైఫ్ లో. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ సార్. సో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దెమ్ అని చెప్తాను సార్. కరెక్ట్. వండర్ఫుల్ సజెషన్. అంటే చాలా వరకు ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి చాలా వరకు టైం వేస్ట్ చేస్తుంటారు. మన 10th స్టాండర్డ్ లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఇంటర్ లో ఉంటారు, ఇంటర్ లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో డిగ్రీలో ఉంటారు, డిగ్రీలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ తర్వాత బీటెక్ లో కావచ్చు, లేదంటే ఏదైనా ప్రొఫెషన్ అయినప్పుడు. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది కానీ పెరుగుకుంటూ రాదు. సో ఒకరి కోసం మన లైఫ్ ని మనం స్పాయిల్ చేసుకోకుండా, సో వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎవరైతే మనతో పాటు ట్రావెల్ చేస్తాడు, మనం చేయగలం, ఇది మనం చదవగలం, మనం ప్లాన్ చేసుకుందాం, మనం ఈ టైం నుండి ఈ టైం మనము ఇలా చేసుకుందాం, ఈ టైం నుండి ఈ టైం రిక్రియేషన్ ఉందాం, ఈ టైం రిఫ్రెష్ అవుదాం, ఈ టైం ఫోకస్ చేసుకుందాం. సో అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సర్. What common mistakes do you think that students must avoid? Time wasting, teasing the teachers or friends. Okay. Like that, sir. అంటే నీ క్లాస్ లో నువ్వు చూస్తుంటావు కదా, అంటే నీ క్లాస్ అని కాదు, మామూలుగా చాలా వరకు చూస్తూ, అంటే కొన్ని బయట కూడా మీ ఫ్రెండ్స్ నేబర్స్ దగ్గర కూడా వింటుంటావు కదా, ఆ కామన్ మిస్టేక్స్ ఏవైనా అవాయిడ్ చేయాలి? Bringing the phone to the classrooms, taking the photos. Okay. That one, sir. That is also common mistake. Yes. Okay, that's good. ఇంకేమైనా ఉన్నాయి స్టూడెంట్స్ కి ఏమైనా అవాయిడ్ చేయాలనుకునేది? Spilling the water. Throwing the paper balls. Everyone will be doing commonly, sir. Wonderful. అంటే ఇంకా మామూలుగా మన మొబైల్ ఫోన్ ని కూడా 24 hours చాలా వరకు అంటే ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పేసి మొబైల్ ఫోన్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. సో దాని గురించి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? 10th స్టాండర్డ్ అప్పుడు కానీ చాలా వరకు మనకు ఈ సజెషన్స్ లో కానీ మనకు ఎక్కువ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలని అడిక్ట్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంటాయి సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా నుండి ఎలా రీడ్ అవ్వాలి స్టూడెంట్స్, అంటే దాని నుండి ఎవరో బయటికి రావాలి పిల్లలు మీ ప్రకారంగా? వాళ్ళు ఏమన్నా మోటివేషనల్ క్లాసెస్ కానీ విన్నా వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఫస్ట్ ఆలోచించాలి సార్. వాళ్ళ పేరెంట్స్ గురించి ఒక థాట్ రావాలి వాళ్ళకి, వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళని పెంచారు అనే ఒక ఐడియా వచ్చిందంటే వాళ్ళే ఆటోమేటిక్ గా పక్కన పెట్టి చదువుకుంటారు. కరెక్టే. అంటే మనం ఒక 3 months గానీ లేదంటే ఒక 8 months మనం మొబైల్ ని సాక్రిఫైస్ చేసుకుంటే నువ్వు ఇప్పుడు ఎలా కూర్చున్నా ఈ చైర్లో ఆ చైర్లోకి వచ్చేయచ్చు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఒక 8 months సాక్రిఫైస్ చేయాలి. మొబైల్ చూడకపోతే మనకి ఏం యుద్ధాలు జరగవు, యుద్ధాలు ఆగిపోయి ఏం జరగదు. సో దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. హౌ డూ యూ ప్లాన్ టు సెలబ్రేట్ యువర్ సక్సెస్? అంటే నువ్వు సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు? Sir, I want to say that this success is not final. Okay. And this is a step to the success. Wonderful. Still, అంటే ఇంకా చాలా ఏమంటారు కష్టాలు కానీ అడ్డంకులు కానీ వస్తుంటాయి. అవి మన కాన్ఫిడెన్స్ తో పట్టుదలతో వాటిని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్. So success is a journey, it's not a full stop అంటావు. Yes, sir. Wonderful statement. Can you share any quote or any mantra for our audience? Yes, sir. A small steps today is a brighter future tomorrow, I could say, sir. Wonderful statement.
సో ఫస్ట్ స్టెప్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎస్ సార్. ఆ స్టెప్ తీసుకోకుండా నేను రేపు చేయగలుగుతాను, నెక్స్ట్ 10th తర్వాత చూసుకొని 10th తోటి అనేది కాకుండా ఫస్ట్ స్టెప్ అనేది మనం తీసుకోవాలి. అప్పుడే మన ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అండి. వండర్ఫుల్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. సో లక్ష్మి, ఎనీ ఫైనల్ మెసేజ్ will you give to our students, teachers and parents? Yes, sir. Just I want to convey my gratitude. That is thanks Wonderful. to all my teachers, friends, because they helped me and supported me. Yes. So that is the thing that I want to convey. Wonderful. Thank you so much, Lakshmi. So thank you so much for today's whatever you have told. Really, it's inspiring. Your journey is really inspiring for the next academic students. And ఒకవేళ నువ్వు స్కూల్కి మళ్ళీ తర్వాత ఒకవేళ ఈ స్కూల్ని మాత్రం మర్చిపోదని రిక్వెస్ట్ చేస్తున్నాను. Yes. ఎప్పుడు నీకు ఫ్రీగా ఉన్నా. అండ్ దీక్షిత్ సార్ ఆల్సో స్టార్టెడ్ లైక్ అల్యూమినై గ్రూప్. Yes. సో ఈ అల్యూమినై మీట్లో మీకు అందరు ఉంటారు. మీరు రెగ్యులర్గా అప్డేట్స్ ఏమేమి చేస్తున్నారు, మీ సక్సెస్ని కూడా షేర్ చేసుకుంటే మన స్కూల్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంటుంది. సో నువ్వు ఒకవేళ ఏదో టైంలో స్కూల్కి రిటర్న్ అయినప్పుడు ఒక చీఫ్ గెస్ట్గా ఒక గెస్ట్ లెక్చర్గా వచ్చినప్పుడు ఏ టాపిక్ పైన కానీ నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అండ్ ఒకవేళ ఏ టాపిక్ పైన మాట్లాడినప్పుడు నువ్వు ఏది మాట్లాడతావు? I will probably talk about importance of a school life. వండర్ఫుల్. Yes, I will talk about it. సో వన్స్ స్కూల్ లైఫ్ Yes, sir. End అయిపోతే? We will step in the other world, sir. కరెక్ట్, మళ్ళీ రాదు అది. Yes, sir. ఆ స్టెప్ మళ్ళీ ఒక సినిమాలో కూడా పాట ఉంది, మళ్ళీ రా సంథింగ్. రీసెంట్ కూడా ఒకటి ఏదో సాంగ్ వచ్చింది. సో మళ్ళీ మన స్కూల్ లైఫ్ అనేది మళ్ళీ మనకు రాదు. Yes, sir. సో ఉన్నప్పుడే మనం నేర్చుకోవాలి, ఇక్కడ నుండి సక్సెస్ అయి వెళ్ళాలి. వండర్ఫుల్ స్టేట్మెంట్ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియల్లీ ఇన్స్పైరింగ్ జర్నీ. సో నీ నుండి ఈ జర్నీ నుండి మన నెక్స్ట్ అకాడమిక్ స్టూడెంట్స్ కూడా మన స్కూలే కాదు చాలా అన్ని స్కూల్లో ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నువ్వు లైఫ్లో ఎంత సక్సెస్కి ఎదిగినా ఐ వాంట్ యూ గివ్ వన్ సజెషన్, ఆల్వేస్ బీ గ్రౌండ్ టు అర్త్. ఆల్వేస్ ఎంతకి ఎదిగినా ఎంతవరకు సక్సెస్ అయినా మన స్కూల్ని గుర్తుపెట్టుకో, మీ టీచర్స్ని గుర్తుపెట్టుకో, ఎస్పెషల్లీ మీ కృష్ణారెడ్డి సార్ని గుర్తుపెట్టుకో, రైట్? అండ్ ఎనీ టైమ్ వెన్ ఎవర్ యూ ఫీల్ డిమోటివేటెడ్ ఇన్ యువర్ లైఫ్, your Sri Lakshmi school teachers are always there for you. Yes. Never forget. మీరు ఎనీ టైం ఒకవేళ వేరే స్టేట్స్లో ఉన్నా, వేరే కంట్రీస్కి వెళ్ళే ఛాన్స్ చదువుకోవడానికి వచ్చిన అవకాశం వచ్చినా, ఎనీ టైం నీకు డిమోటివేటెడ్గా అంటే వేరే కాలేజ్లో కానీ వేరే ఏదైనా వర్క్లో కానీ ఏదైనా జాబ్ వచ్చినప్పుడు కూడా ఎవరు ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు ఏదైనా డిమోటివేట్ చేస్తున్నప్పుడు మన స్కూల్ని గుర్తు చేసుకో. Yes, sir. మన స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఒక 1 minute 2 minutes మాట్లాడు. బట్ డు నాట్ బి అలాన్. Don't think be alone, right? Thank you so much for today's podcast. And your viewers, this podcast will be launched and it will be posted on Sri Lakshmi High School YouTube channel and Sri Lakshmi High School NR Peta Karnool Instagram. Please follow that. I'll display on the screen here. Thank you so much for today's podcast. Thank you, Lakshmi. Thank you, sir.